Please subscribe to 7 Media. అగ్లీ స్టోరీ మూవీ నేమ్ అయితే అగ్లీ స్టోరీ, బట్ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. యాక్చువల్గా డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ వరకు అందరూ ఆసమ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీబడి టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే, ఫస్ట్ ఇలా చూసి ఏంటి అంటే అగ్లీ స్టోరీ అని పేరు పెట్టారు, ఎట్లా ఉంటుంది ఏంటి మన ట్రైలర్లో చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ అంత వైల్డ్ అలా ఇలా ఉంటుందని, బట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండించారు. అండ్ నందు ఈజ్ ఆసమ్. యాక్చువల్గా అందులోనే నాకు తెలిసి నైట్లో కూడా ఒకవేళ లేచి అలా ఏమైనా అరుస్తూ ఉండేవాడు. ఐ థింక్ సో. అంటే హీ వాజ్ లైక్ అందులోనే, అంటే అందులో నిజంగా ఈ క్యారెక్టర్ ఇలానే ఉంటుందా, తిని ఇలానే ఉంటారా అని మనం ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ అవిక ఈజ్ తను ఎప్పటి నుంచి కూడా మనం ఆ సెంటిమెంట్ అండ్ ఆల్ వి సా తను ఎలా ఉంటుందంటే అయ్యో పాపం అని ఎవ్రీ మినిట్ వీ ఫీల్ దట్, బట్ ఇట్ ఈస్ ఆసమ్. అండ్ డైరెక్టర్ అయితే స్వరూప్ హీ డిడ్ సో గుడ్. తను చాలా ఇన్నసెంట్గా కనిపిస్తారు నాకు. యాక్చువల్గా మూవీ చూడకముందు ఇంత ఇన్నసెంట్ తిని ఏంటి అగ్లీ స్టోరీ అని పేరు పెట్టి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనుకున్నా, బట్ దేర్ ఈజ్ అ వైల్డ్ యాంగిల్ ఇన్ హిమ్. ఐ డోంట్ నో, అది ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. యాక్చువల్గా నేను ఈ మూవీలో యాక్ట్ చేయలేదు, బట్ ఐ డిడ్ డబ్బింగ్. అండ్ అందరూ యాక్చువల్లీ వీరందరూ నాకు ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫిల్మ్. అండ్ మీరు కంపల్సరీగా ఎక్కువగా ఎంజాయ్ చేసేది లైక్ ఇట్స్ ఎ ట్విస్ట్ ఏది అంటే అది క్లైమాక్స్. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది క్లైమాక్స్. ప్రతి మినిట్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట సినిమా. ఐ ఫీల్ సో గుడ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ మన బెక్కం వేణుగోపాల్ గారు, హీ స్టూడ్ బ్యాక్ బోన్ అంతే మూవీకి. అండ్ ఆల్ ద టీమ్ ఎవ్రీబడి, వీళ్ళందరూ చాలా, ఐ మీన్ ఆ హార్డ్ వర్క్ అంతా మనకి మూవీలో కనిపిస్తుంటుంది అనమాట. ఇట్ ఈస్ రియలీ లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ ఏదో యూత్ఫుల్ మూవీ అనే కాదు, యూత్ఫుల్ మూవీతో పాటు మనం పిల్లలతో కూడా చూసుకోవచ్చు అనమాట, అట్లా ఉంటుంది మూవీ. రియలీ అ వెరీ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. It was a wonderful experience working with the team. So yeah, do watch the movie on May 22nd. Thank you. చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళ పిల్లలకి అసలు. కాబట్టి డెఫినెట్గా చేయాలి. ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అది చేయాలని నేను నమ్ముతా. అందరు గుర్తు చేస్తుంటా, కొందరు చేస్తారు కొందరు చేయరు. బట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అగ్లీ స్టోరీ టీం తరఫున అందరికీ వెల్కమ్. దిస్ సినిమా నాకు చాలా ఎమోషనల్. మీన్స్ స్వరూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే చాలా 14 years నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నాకు శిష్యుడు అనను, ఫ్రెండ్ అనలేదు, కాబట్టి నాతో పాటు ట్రావెల్ అవుతున్నా. అంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా ఎన్నో చిన్నవి చేశాడు. తను చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఏదైనా కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ అని ఒక 3 కథలు చెప్తే, ఆ కథలో ఈ కథ బాగుంటుంది, ఇది చేసుకో స్వరూప్ అని. అప్పటి నుంచి నేను నా చేతనైన సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్టే చేస్తున్నా, పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్నా.
సుభాషిణి గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా గ్రేట్. మీరందరూ ఒక డైరెక్టర్కి ఈ సపోర్ట్ చేసి ఓ డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్తో స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, చాలా కథలు అందరు కథలు చెప్తారు. కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలామంది. కథ చెప్పివాక డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన ఆ కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీదకి రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ అ డైరెక్టర్. తన కథ డైరెక్షన్ అన్నీ తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమా పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్వరూప్ మనస్ఫూర్తిగా. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టిన తర్వాత నందుతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నందు ఈ సినిమా చేసిన హెల్ప్ ఏ హీరో ఏ సినిమాకి చేయడు. ఏం చేసేదనే తర్వాత చెప్తాను సినిమా రిలీజ్ అయినాక. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్, సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకున్న ఫుల్ సపోర్ట్గా ఉంటా. డెఫినెట్లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నందు ఫుల్ పేజ్ సపోర్ట్ చేశాడు. సపోర్ట్తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో చూపిస్తాడు. చాలామంది కొత్త డైరెక్టర్స్కి, ఇంగర్కి ఇంకో హీరో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసి హీరో దొరికాడని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్లీ ఈ డిజర్వ్. అంతే, కొంచెం లేట్ అవుతుంది. సీజ్ స్టార్, బట్ ముందర తెలుస్తుంది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज़्यादा प्रे नहीं करना, आपके लिए ज़्यादा वो नहीं बोलना, बट गाड ब्लेस यू అంతే. ఆమెతో సినిమా చూపిస్తామా, సినిమా చేశాను. తర్వాత తన వల్ల పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్లో. అలాగే #బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి, ప్రొడ్యూసర్కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ సాయి, డెఫినెట్లీ ఫ్యూచర్లో అతను గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ చాలా పెద్ద నా బ్యానర్ నుంచి ఎంతోమంది, కార్తీక్ని, సాయి శ్రీరామ్ ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చాడు. అలాగే సాయి కూడా రేపొద్దున ఆ రేంజ్లో ఉండబోతున్నాడు. వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఎడిటర్, తను ఈజ్ వెరీ టాలెంటెడ్, సైలెంట్. డెఫినెట్లీ ఒక కొత్త టీం కావాలని ఎడిటర్ని కానీ, డిజైనర్ సోని వీళ్ళందరినీ నేను బాగుంటుందని చెప్పి నేను రోటి కపడ సినిమా నుంచి హెల్ప్ చూస్తున్నా. ఆ రోటి కపడ వాళ్ళ టాలెంట్ చూసి ఇమ్లే స్వరూప్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. డెఫినెట్లీ ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరికీ రీచ్ అవుతుంది. థియేటర్లో నేను నమ్ముతున్నది ఏంటంటే, థియేటర్లో, ఓటీటీలో అయినా, శాటిలైట్ ఎక్కడైనా ఈ సినిమా మాత్రం అందరూ చూస్తారు, అందరికీ రీచ్ అవుతుంది. కానీ థియేటర్కి వచ్చి ఎక్కువ చూసి ఈ డైరెక్టర్ని, ఈ టీంని సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజ్నాథ్ చెప్పాను. అంటే చాలా చోట్ల చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ. చెప్తే సరే నేనున్నాను, నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజ్నాథ్. తర్వాత మెల్లిగా స్టార్ట్ అయింది సినిమా. అలాగా సారీ, ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా, బాగా టెన్స్ బాగా. షూట్లో చేశాను కానీ బ్రో ఇలా మైక్ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్గా దీనికి ఈ సినిమాకి పెట్టిన పేరు, ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు. మీరు చెప్పే విధానంలో ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, నా తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు పెట్టినట్టు నన్ను ఏదో మీరు తిడుతున్నట్టుంది. అంటే దీనికి అంత అగ్లీగా ఉండి పేరు ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ గాండు అని పెట్టాను.
తర్వాత అది అక్కడ చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు కాబట్టి ఇంకా అంత అగ్లీగా కనబడాలని చెప్పి అప్పుడు అగ్లీ స్టోరీ అని పెట్టాను అనమాట. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ నందు గారికి చెప్పి స్టోరీ చెప్తే ఆయన ఫస్ట్ నన్ను నమ్మలేదనుకుంటా కదా బ్రో, ఈడు ఎలా తీస్తాడు ఏంటో అని. నమ్మకపోతే సినిమా ఎలా చేస్తారండి, మరీ దారుణం అసలు. నేను ఖండిస్తున్నాను ఇది. ఇప్పుడే పెట్టుకున్నారు కథ చెప్పిన తర్వాత ఫుల్ సపోర్ట్ సపోర్ట్ బ్రో. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కథ చెప్పిన వెంటనే బ్రో నాలో ఉన్నటువంటి కార్తిక్ ని బయటికి తీసుకురా బ్రో. ఈడు ఎంత ఈడేమో చాలా సార్లు అన్నారు, ఈడేమో నువ్వేంటి బ్రో ఈ కథ ఏంటి బ్రో అని చెప్పి. అదే అంటే అసలు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈయన వేసే డ్రెస్సింగ్ కి కళ్ళద్దాలకి సంబంధం లేదు. మీరు మా ఇంటర్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ లా ఉన్నారు, మీరు అగ్లీ స్టోరీ తీస్తారని ఎలా అనుకుంటాం బ్రో. అంటే బయటకు ఒకలా ఉండి లోపలికి ఒకలా ఉంటారు కదా బ్రో అందరూ, అది ఆ లోపల యాంగిల్ చూపిద్దాం అని చెప్పి కదా. యా నేను కూడా నమ్మలేదు కదండి. సో నెక్స్ట్ అవికా గారికి చెప్పాను అనమాట స్టోరీ. అంటే అవికా గారిని ఎందుకు తీసుకున్నానంటే అవికా గారు బాలికా వధు, ఐ మీన్ చిన్నారి పెళ్లి కూతురు చేసి ప్రతి ఇంట్లోకి చాలా రూటెడ్గా వెళ్ళిపోయారనమాట ఆవిడ. ఈ కథలో హీరోయిన్ కొద్దిగా పెయిన్ సఫరింగ్ అది ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే అమ్మాయిలు ఎవరైనా చేస్తే అది అందరూ ఓన్ చేసుకోలేరు. అదే అవికా చేసింది అంటే మన ఇంట్లో అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, మన ఇంట్లో అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి అవికా గారిని తీసుకున్నాను అనమాట. ఇంకా బ్రో ఈ కథ చెప్పింది తర్వాత నెక్స్ట్ బెక్కిం వేణుగోపాల్ గారికి చెప్పాను. అంటే హీరో గారికి వాళ్ళకి చెప్పకముందే చెప్పాను కదా సార్. అవునా? ఫస్ట్ స్పీచ్ తోనే వైరల్ మీరు. అంటే టెన్షన్ వచ్చేస్తుంది బ్రో యాక్చువల్గా. అది మీరు టెన్షన్ పడుతున్నట్టు లేదు. ఓకే ఎగ్జాక్ట్లీ మా కెమెరా అక్కడ ఉండిపోతుంది చూడండి. ఓకే. సో గోపి గారికి చెప్పాను, ఆయనకి ఇంకా వేరే 2-3 స్టోరీస్ చెప్పాను. ఈ స్టోరీ యాక్చువల్గా వెబ్ సిరీస్ కానీ రాశాను అనమాట. ఇది వెబ్ సిరీస్కి ఇంకా వైల్డ్గా రాశాను బాగా. అంత వైల్డ్గా అయితే నిన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇంత వైల్డ్గా తీస్తే అని చెప్పారు ఆయన. అదే అంత వైల్డ్ గా రాసారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీరు మాట అన్నారంటే. ఓకే ఓకే స్వరూప్ గారు. అందుకని అదంతా అప్పుడు వెబ్ సిరీస్ నుంచి అంటే నేనేంటంటే నేను ఇంట్లో మన కోవిడ్లో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవి చాలా వైల్డ్గా అనిపించేవి. సో మన కథ కూడా వైల్డ్గా రాద్దాం అని చెప్పి అలా రాశాను అనమాట. మీరు నాకు చెప్పేస్తున్నారు, ఎక్కడ చెప్పాలి? మీకు చెప్పిన ఓ నాకు చెప్పినా ఒకటే. సో అప్పుడు వెబ్ సిరీస్ నుంచి దాన్ని ట్రిమ్ చేసుకుని కథలు మార్చి సినిమాగా మార్చి అనమాట దాన్ని. దీనికి నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్ రాజ్నాగ్, మా బ్రదర్ అశ్విన్, నా వైఫ్ శ్రావణి, బెక్కిం వేణుగోపాల్ గారు, అండ్ ఇంకా చాలామందిని మర్చిపోయి ఉంటాను డెఫినెట్గా. అండ్ నందు బ్రో, మీరు ఈ సినిమాకి ఏం చేశారో నాకు తెలుసు. అంటే సినిమా కథ చెప్పిన తర్వాత ఈయన రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే, బ్రో రెమ్యూనరేషన్ అదంతా కాదు, చేస్తాను, రెమ్యూనరేషన్ అదంతా మనం మాట్లాడదాం బ్రో, నాకు ఈ కథ చాలా నచ్చింది, నాకు ఈ కథ చేస్తానని చెప్పి ఆయన ఈ కథ ఒప్పుకున్నారనమాట. అలాగే అవిక గారు అంటే రేపు షూట్ ఉంటే ఈ రోజు నుంచే నాకు ఫాలోఅప్, రేపు నేను ఏ మేకప్, ఏ కాస్ట్యూమ్, ఏ ఎక్స్ప్రెషన్, ఏ సీను ఏంటి యాక్చువల్గా మనం ఫాలోఅప్ చేస్తాం. అలాంటిది అవిక గారే టైం టు టైం, నేనైనా లేట్గా రావచ్చు కానీ అవిక గారు ఎప్పుడు షూట్గా లేట్గా రాలేదు. అవిక గారు ఐ మీన్ నేను ఫస్ట్ సినిమాలోనే ఇలా నందు గారు అవిక అంటే ఇంత సపోర్ట్ చేసే వాళ్ళతో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మేబీ అందరికి అలా దొరకపోవచ్చు, నాకు దొరికింది. ఇద్దరు చాలా మంచి ఆర్టిస్టులు దొరికారు నాకు. అండ్ సాయి కుమార్ దారా, సాయి తను చాలా వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చాడు నాకు. నాకు ఎలా కావాలో నాకు చెప్తుంటే, నాకు వైల్డ్గా ఉండాలి, కలర్స్ ఎలా ఉండాలి అంటే ఇద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంత వద్దు సార్, ఎంత వద్దు సార్ అన్నాడు. ఓకే. నెక్స్ట్ శ్రవణ్ భరద్వాజ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఐ మీన్ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా పెద్ద సెట్ అనమాట ఇది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న మా ఫ్రెండ్ దీవెల శ్రీనివాస్, మెహర్ భయ్య, అండ్ ఇక్కడికి వచ్చిన సాగర్ కే చంద్ర గారు, ఆయన మా ఫ్రెండ్ రాజ్నాక్ ఫ్రెండ్ అనమాట. ఆయన ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ఇంప్రెస్ అయ్యి సరే నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పి ఆయన వచ్చారు. థ్యాంక్ యూ. మీ పేరు స్వరూప్ కాదు విశ్వరూప్ అని పెట్టాలి, అది చూపించారు మీరు ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇవాళ టైం ఇచ్చి సపోర్ట్
ప్రింట్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ నమస్కారం. సో ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఏ ఫిల్మ్కైనా ఫస్ట్ మనకి ఒక ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి హెల్ప్ చేసిన బెక్కన్ గోపి గారికి, ఆయన చాలామందికి ఇలాగే చేస్తూ ఉంటారు. అతనికి అందరి తరఫున థ్యాంక్స్. దెన్ రాజ్నాగ్ సతీష్, తన నా ఫ్రెండ్ యాక్చువల్లీ. రాజ్నాగ్ ప్లీజ్ కమ్ యూ. సో వి మెట్ లాంగ్ బ్యాక్ అండ్ వి గుడ్ ఫ్రెండ్స్. తను ఈ సినిమా చేస్తున్నాడంతే ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ కుడ్. అండ్ దువ్వెల శ్రీనివాస్ గారు అండ్ మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సార్ హలో సార్. సో ఈ ప్రొడ్యూసర్స్కి బోల్డంత డబ్బు రావాలి, బోల్డంత మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ నెక్స్ట్ టు ద ఆర్టిస్ట్ ఏంటంటే అవికా గారిని వీ హవ్ సీన్ హర్ చైల్డ్ ఆర్ట్స్ దగ్గర నుంచి చూస్తున్నాం. నథింగ్ న్యూ టు టెల్ యాక్చువల్లీ. కొత్తగా ఇప్పుడు ఈరోజు నేను ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ అన్న, బాగా చేసిందన్న రియలీ డజంట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ కమింగ్ టు నందు విషయంలో బీన్ సీయింగ్ హిమ్ క్వైట్ సమ్ టైమ్ చూస్తా ఉన్నాం. అకేషనల్గా ఏంటంటే మనకు కెరియర్ చేంజింగ్ రోల్స్ అని వస్తూ ఉంటాయి. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ ఫిలిం. లాంగ్ బ్యాక్ ఒక ఫిల్మ్ స్కూల్లో అప్పుడు ఒక అనెక్డోట్ చెప్పారు ఏంటంటే, డర్ అని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, డర్. సో సన్నీ డియోల్ వాజ్ ద హీరో. సో నరేషన్ అయిపోయిందంట. ఇట్ వాజ్ యశ్రాజ్ ఫిల్మ్స్ ఐ గెస్. డర్. సో నరేషన్ అయిందంట. ఆయన పెద్ద ఆయన డైరెక్టర్. సో సమ్ ఏడీ ఆర్ రైటర్ ఏంటంటే వాళ్ళు తనతో పాటు ఇంకొక మేనేజర్ కైండ్ కూడా వింటా ఉన్నారంట. ఆయన మొత్తం వినేసి ఆ కరెంగే ఫిలిం చేసేద్దాం మనం అని చెప్పంట. దెన్ అతను పాయింట్ అవుట్, पाजी ये देखो दूसरा लौंडा भी है इसमें, वो नेगेटिव कैरेक्टर है, एक बार सोच लो అన్నాడంట. అంటే రే సైకో का रोल है रे, गाली उसको ताली हमको అన్నాడంట. దిస్ ఇస్ వాట్ సన్నీ డియోల్ సెడ్. అండ్ ద మూమెంట్ డర్ రిలీజ్డ్, ఫెనామినల్ షారుఖ్ ఖాన్. ఎట్లా అంటే ఇట్ వాజ్ నెవర్, నో బడీ ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఇప్పుడు కథ హీరోయిన్ అనుకో, వెరీ గుడ్ హస్బెండ్. డర్ కథ ఏంటి, రఫ్ గుడ్ హస్బెండ్, వైఫ్ వెనక ఎవడో చిచ్చోరా పడతా ఉంటాడు, అని కొట్టి చంపేస్తాడు. ఇంతే స్టోరీ. హూ ఇస్ ద హీరో ఇన్ ద ఫిలిం? సన్నీ డియోల్ ఆబ్వియస్లీ. బట్ వాట్ హ్యాపెండ్? షారుఖ్ ఖాన్, నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, అండ్ సో మచ్ మైలేజ్. హీ బికేమ్ వాట్ హీ ఈస్ బికాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రోల్. సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి, ఈ కైండ్ ఆఫ్ కొంచెం సైకిక్ ట్రైట్స్ ఉన్న క్యారెక్టర్స్కి ప్రాపర్లీ డన్, హ్యూజ్ మైలేజ్ ఉంటుంది. అండ్ నందు, ఐ థింక్ దిస్ వుడ్ బి యువర్ డిఫైనింగ్ మూమెంట్. సో ఇంకా కమింగ్ టు మిగిలిన ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. డిఓపి చాలా బాగా చేశారు. ఐవ్ సీన్ ద కలర్ కాంబినేషన్స్ కానీ, ద ఫ్రేమ్, ద వే కెమెరా వాజ్ మూవింగ్, విచ్ వాజ్ వెరీ వెల్ synchronized, choreographed. Sound design guys, new guys from Annapurna, please come here. The mixing, Uday and Chatur, very good work. Even Nenu Film School, my specialization also sound, but I became a director, so it was good to see that. You guys also have plans, okay? Editor, music, andarki kuda all the best, congratulations. And finally coming to our department, so Swaroop, after so long, చాలా కష్టపడి అంటే అందరం పడతాం, బట్ లాట్ ఆఫ్ ప్యాషన్, ప్రిజర్వింగ్ ద ప్యాషన్ అంటాం కదా, టు కీప్ ఇట్ అలైవ్, టు కీప్ ద ఫైర్ బర్నింగ్ అంటారు కదా, దాంతో ఈ మేడ్ దిస్ ఫిలిం అగ్లీ స్టోరీ అలియాస్ గాండు. సో తనకి హ్యూజ్ సక్సెస్ రావాలని, హ్యూజ్ మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి హియర్, ద కాస్ట్యూమ్స్, ఎవ్రీవన్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై ఫ్రెండ్ రాజ్నాగ్కి బోల్డ్ అంత డబ్బులు రావాలని, నెక్స్ట్ మా అందరితో మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.